శిశుని రెడ్డి అలాగే ఎర్రబెల్లి దయాకర్ అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య కూడా పటిష్టమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ నుండి ఇక్కడ పోటాపోటీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రెబల్ అభ్యర్థిగా కూడా ఇక్కడ నిలబడేటువంటి పరిస్థితి అంటే ముగ్గురు అభ్యర్థులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఓటర్లు మాత్రం ఒకసారి చూడొచ్చు ఇంత ఆసక్తికరంగా అంటే చిన్న పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు కూడా ప్రతి అంటే ఉదయం పనులు మానుకొని ఇంట్లోకి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక క్రౌడ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంతటి క్రౌడ్ వాతావరణము ఎన్వైరన్మెంట్ కూడా మనం ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో కూడా మనము చూడలేదు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యంలో ఇక్కడ దేవరుప్పుల మండల కేంద్రంలో జరిగేటువంటి ఈ ఎన్నికలు కూడా ఇక్కడ కొంత ఆసక్తికరంగా గెలుపు ఎవరిది అన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది. గెలుపు సాధించినటువంటి అభ్యర్థి మాత్రం ఇక్కడ కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇనిషియేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇంత క్రౌడ్ ఉన్నటువంటి వాతావరణాన్ని మాత్రం మనం ఇప్పుడే ప్రస్తుతాన్ని చూస్తున్నాము. ఈ సెన్సిటివ్ ఏరియాగా కూడా ఈ దేవరుప్పుల మండల కేంద్రాన్ని కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో